ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఇక విదేశాలలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో హైదరాబాద్ రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు అధికారుల వాంగ్మూలాలు, కొన్ని ధ్వంసమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మినహా ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడం లేదు. మరి విదేశాలలో ఉన్న ఇద్దరు నిందితులను విచారించి కేసును ఓ కొలిక్కి తేవాలని అయితే అధికారులు పట్టుదలగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై 4 నెలలు కావస్తున్నా కూడా దర్యాప్తులో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇక ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు విదేశాలలో ఉండటమే జాప్యానికి కారణమవుతోంది. మరి దర్యాప్తులో ఇప్పటి వరకు వెల్లడైన అంశాల ఆధారంగానే ప్రభాకర్ రావు ముఠా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడింది. మరి అత్యవసర పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వొచ్చనే వెసులుబాటును అడ్డు పెట్టుకునే ప్రభాకర్ రావు చెలరేగిపోయారు. హైకోర్టు న్యాయమూర్తితో పాటుగా ఆయన భార్య, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి వంటి సీనియర్ అధికారి ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయడమే ఇందుకు ఉదాహరణ. ఇక రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపైన కూడా నిఘాను పెట్టారంటూ దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఇక ట్యాపింగ్ కేసు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా దర్యాప్తు మాత్రం ఊహించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. మరి ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చేదాకా ఈ కేసులో పురోగతి ఉండే అవకాశం లేదు. వైద్య చికిత్స కోసం ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిన తర్వాత ఆయన బాగోతం బయటపడింది. దాంతో తాను పారిపోలేదని, గత 26 నాటికి తిరిగి వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో ఆయన తరఫున మెమోను దాఖలు చేయించారు. మరి చెప్పిన గడువులోగానే రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాలలోనే ఉండాల్సి వస్తోందని 2 రోజుల క్రితం అధికారులకు ఈమెయిల్ ద్వారా ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు ప్రభాకర్ రావుపై బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక పోలీసులు పంపించిన విజ్ఞప్తి సిబిఐ వద్దనే ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇది ఇంటర్పోల్కి వెళ్ళడానికి, దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతోంది. అన్నింటికి మించి కేసు నమోదు కాకముందే ప్రభాకర్ రావు దేశం దాటేశారు. అంతకు ముందు సైతం చికిత్స కోసం పలుమార్లు విదేశాలకు వెళ్లారు. ఈ కారణంగా ఆయన పరారీలో ఉన్నారని నిర్ధారించడం అంత సులభం కాదు. మరి పరారీలో లేనప్పుడు ఇంటర్పోల్ లాంటి సంస్థ బ్లూ కార్నర్ నోటీసులను ఇచ్చేందుకు అంగీకరిస్తుందో లేదో అన్నది మాత్రం అనుమానమే. ఇక దీంతో ప్రభాకర్ రావు ఇప్పట్లో తిరిగి రావడం, రప్పించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దర్యాప్తు అధికారులు మరో ప్రయత్నంగా ప్రభాకర్ రావు పాస్పోర్టును జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారి లేఖ రాశారు. ఇక విదేశాలలో దాగిన నిందితులను రప్పించేందుకు ఇదో మార్గం. ఇక ఎర్రచందనం స్మగ్లర్ ఎర్ర గంగిరెడ్డిని ఇలానే స్వదేశానికి రప్పించారు. కానీ ప్రభాకర్ రావు పాస్పోర్టును రద్దు చేయించడం అంత సులభంగా అయ్యేలా కనిపించడం లేదు. తాను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని, పారిపోలేదని దర్యాప్తు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నానని వాదించే పక్షంలో ఆయన పాస్పోర్టును రద్దు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించకపోవచ్చు. మరి ఎలా చూసినా ప్రభాకర్ రావు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపించడంతో ఇక దర్యాప్తు పురోగతి పైన కూడా అయోమయం నెలకొంది. ఇక విదేశాలలో ఉన్న మరో నిందితుడు శ్రవణ్ రావు సైతం ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితే కనిపించడం లేదు. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పట్లో వేగం పుంజుకునేలా లేదు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రత ఉన్నందుకన దర్యాప్తు జరగడం లేదు అని కూడా తెలుస్తోంది. మరి దీనిపైన అధికారులు ఏమంటున్నారు? శిరీష, మనం గమనించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక రకంగా చెప్పాలంటే కీలక దశకు చేరుకుంది. అంటే కేసు నమోదు చేయటం, దాని మీద ఎవిడెన్స్ సేకరించడం, తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవటం, అలాగనే హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు కూడా ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఒక కేసు అనేది చాలా ఎండ్ స్టేజ్కి దాదాపుగా ఎడ్జ్కి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో మనం గమనిస్తే మొన్న కోర్టు పేపర్లో వచ్చిన సమాచారం ఆధారంగా కోర్టు కూడా సుమోటోగా తీసుకోవడం, తర్వాత దాని మీద హైదరాబాద్ కమిషనర్ కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేయటం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా కోర్టు కూడా ఈ విషయమే చాలా సీరియస్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు దర్యాప్తు మాత్రం చాలా స్పీడ్గా నడిచింది, పర్ఫెక్ట్గా. ఒకవేళ ప్రాసిక్యూషన్లో ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా ఇప్పటికే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే
ఇప్పుడు అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి ప్రభాకర్ రావుని విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ చేయారు కానీ మొత్తంగా 10 మంది విచారించారు కానీ మరి రాజకీయ నాయకులు అంటే కీలకమైన సూత్రధారులు వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ తోటే కావాలని చెప్పేసి అని ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకున్నారు అని చెప్పని అవసరమైతే పార్టీలో ఉన్న కేడర్తో పాటు బయట వాళ్ళని ప్రతిపక్షాలని చివరకు జడ్జీలను జర్నలిస్టులను ఎవరిని వదిలిపెట్టుకున్న ట్యాప్ చేయమని చెప్పని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎవరి ద్వారా వచ్చాయి, తర్వాత వీళ్ళు ట్యాప్ చేసిన తర్వాత సమాచారం ఎవరికి చేరవేశారని చెప్పన్న సమాచారం సంబంధించి పూర్తి స్థాయిలో కీలకమైన సమాచారం ప్రభాకర్ రావు దగ్గర ఉంది. అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసింది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అంతా కూడా ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిన టీం ఇచ్చిన సమాచారం వరకు వచ్చింది. అయితే ప్రభాకర్ రావును కనుక అదుపులో తీసుకుని విచారిస్తే ఖచ్చితంగా ఇక పై స్థాయి నుంచి అంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది బ్రోకర్లు కావాల్సిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చిన సమాచారం ఎవరిచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది, ఏ రకంగా వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళకి సమాచారం అందించారన్న అన్ని విషయాలు ఎక్కువ ప్రభాకర్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ని విచారించాలని చెప్పని కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ఇంకా ప్రభాకర్ రావు కనుక విచారిస్తే ఇక డెడ్ ఎండ్ అంటే నెక్స్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులకు గుర్తుపెట్టే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా చాలామంది అధికారులు ఎవరితో వాళ్ళని గుర్తుపెట్టే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా నేను త్వరలో వస్తాను ఇండియాకి అని చెప్పి తర్వాత దీంట్లో ఒక డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేశారు కోర్టులో. మరి అయినప్పటికీ కూడా ఆయన ప్రభాకర్ రావు రాకపోవడం అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 26వ తారీఖు నాటికి దర్యాప్తు సహకరిస్తా అని చెప్పేసి కూడా ఆయన కోర్టులో మెమో వేశారు. కోర్టులో మెమో అయితే వేశారు కానీ తాను రావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పని కూడా ఇప్పటికే దర్యాప్తు అధికారులకు కూడా ఒక ఈమెయిల్ పంపించి తెలుస్తూ ఉంది. సో మరి ఈమెయిల్ పంపించిన తర్వాత ఆయన రావటం లేట్ అవుతుంది, రాకపోవచ్చేమో, సహకరించకపోవచ్చు అని చెప్పన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీరు చెప్పినట్టుగా బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఆయన పాస్పోర్ట్ సీజింగ్ కూడా అంత సామాన్యమైన విషయమే కాదు ప్రస్తుతం. ఎందుకంటే కేసు పెట్టక ముందు నుంచి ఆయన అమెరికాలో ఉన్నాడు. అది కాకుండా గతంలో చాలాసార్లు అమెరికా పోయి వచ్చాడు. అంటే హెల్త్ రీజన్ అనేది ఒకటి కాన్షియస్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. దానికి సంబంధించిన ఆ రీజన్ తోటే ప్రస్తుతం అమెరికా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే మరి ఈ బ్లూ కార్నర్ నోటీస్ ఎంతవరకు పనిచేస్తూ ఉంది, ఇంటర్పోల్ అధికారులు సహకరిస్తా లేదా దాని మీద కూడా 100 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, పాస్పోర్ట్ అధికారులు, ఇంటర్పోల్ సంస్థలు సహకరించి తప్పించి ప్రభాకర్ రావు తిరిగి దర్యాప్తు అధికారుల ముందు హాజరయ్యే అవకాశం లేదు. కాబట్టి మరి ఏ రకంగా ప్రాసెస్ అవుతూ ఉంది, మరి గతంలో చాలామందిని కూడా ఇదే రకంగా బ్లూ కార్డ్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ సహాయంతో పిలిపించి వాళ్ళను విచారించి అరెస్ట్ చేసిన క్రమం కూడా ఉంది. కాబట్టి అలాంటి ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆయన కూడా ఒక పోలీస్ బాస్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా లోటుపాట్లు తెలుసు. అంటే లీగల్గా ఎలా సేఫ్ అవుతానని చెప్పిన విషయం తెలుసు. కాబట్టి ప్రభాకర్ రావు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని తెలుస్తూ ఉంది. మరి ఈ సేఫ్ గేమ్ నుంచి తప్పించి ఈ పోలీసులు విచారణకు ఏ రకంగా తీసుకొస్తారని దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగనే శ్రవణ్ రావు కూడా మరి ఇప్పట్లో ఆయన ఇండియా వచ్చే అవకాశం లేదని చెప్పి అంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన లీగల్ టీం అంటే ఇక్కడ లాసు అంటే ఇండియా చట్టాలు తర్వాత అమెరికాలో చట్టాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మన చట్టాల ద్వారా మన చట్టాలకు సంబంధించిన వ్యవహారంలో ఒక నిందితుడు విదేశాల్లో ఉంటే ఏ విధంగా రప్పించాలి, దానికి సంబంధించి గతంలోనే విదేశాల మధ్య ఇన్నారెడ్డి గారు మీరే అంటున్నారు ఏ విధంగా రప్పించాలి, అక్కడ చట్టాలు వేరేగా ఉంటాయి, ఇండియాలో ఉన్న చట్టాలు వేరేగా ఉంటాయి అంటున్నారు. ఒకవైపు చూస్తే ప్రభాకర్ రావు కేసుకు ముందే వెళ్ళారు అన్నట్లుగా తెలుస్తోంది. మరి శ్రవణ్ రావు విషయానికి వస్తే శ్రవణ్ రావు ఎప్పుడు వెళ్ళారు, కేసు పెట్టాక వెళ్ళారా, కేసు ముందుకు వెళ్ళారా అనేది తెలియడం లేదు. దానికి సంబంధించిన అప్డేట్స్. కేసు ఎప్పుడైతే నమోదైందో అంటే ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ బయటకు వస్తారని చెప్పిన హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన నేపథ్యం చూసాం. తర్వాత సాక్ష్యాలను కూడా ఏమాత్రం అంటే హార్డ్ డిస్క్లు అనేవి ముక్కలు చేసి చెరువులో పడేసిన నేపథ్యం చూస్తూ ఉంటే ప్రీప్లాన్డ్గా ఉన్నారు. అంటే
ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు దీని మీద చెప్తానన్న నేపథ్యంలోనే ప్రభాకర్ రావు కూడా కేసు ముందు పారయ్యాడు, శ్రవణ్ రావు కూడా కేసు ముందే పారయ్యాడు. అందుకే శ్రవణ్ రావును కూడా తీసుకురావడం కష్టమవుతుందేమని చెప్పినప్పుడు యూనివర్సిటీ భావిస్తా ఉన్నారు. ఎస్, మరి ఇప్పుడు ఇనారెడ్డి గారు ప్రభాకర్ రావును శ్రవణ్ రావులను స్వదేశానికి రప్పించడంలో దర్యాప్తు బృందం వద్ద ఉన్న తదుపరి ప్రణాళికలు ఏంటి? అసలు ఈ ఇద్దరు నిందితులను సిట్ అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందంటారా? శిరీష, ఒక విషయం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ అధికారులు ఒక నేరస్తుడు పారిపోయి విదేశాల్లో ఉంటే మనం ఒక విషయం గమనించాలి. కొన్ని దేశాల మధ్య, ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయి, ఎంఓయూలు ఉంటాయి, మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. దాంట్లో నేరస్తులను ఇచ్చిపుచ్చుకోవటం కానీ తీవ్రంగా నేరాలు చేసి విదేశాల్లో తలదాచుకునే ప్రయత్నం చేసిన వాళ్ళను అప్పగించిన విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో అంటే రిలాక్సేషన్ అంటే వీళ్ళు ఎంత లీగల్గా పోయినా కూడా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల నేపథ్యంలో కూడా కొంత లీగాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాల సహాయంతో, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి మనం చూసాం. ఆల్రెడీ నిన్న కోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి మేము గమనిస్తున్నామని చెప్పని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి వాళ్ళిద్దరిని తీసుకురావడానికి లీగల్గా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే లేవు అని చెప్పేసి అనే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఉన్న పాసిబిలిటీస్ని ఉపయోగించుకోవాలంటే పీక్ స్థాయిలో అంటే విదేశాంగ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వం తర్వాత అక్కడ అంటే విదేశాల్లో ఉన్న అంటే అమెరికాలో ఉన్న ప్రభుత్వ అధికారులతో సంప్రదించి గతంలో జరిగిన నేరస్తుల ఎక్సైజ్ సంబంధించి కావచ్చు కొన్ని ఎంఓయూలు ఉంటాయి, విదేశాల మధ్య స్నేహభావం రూపొందించిన కొన్ని ఎంఓయూలు ఉంటాయి. సో వాటి ద్వారా ఇతను చాలా కీలకమైన వ్యక్తి కాబట్టి ఇది మన దేశ పరువు ప్రతిష్ట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన నేరం. ఇదే కాకుండా జడ్జిలు ఉన్నారు, దాంట్లో జర్నలిస్టులు, సామాన్యులు, ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. కాబట్టి దీని యొక్క డెన్సిటీ, దాని యొక్క తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎట్లా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది శిరీష. అలాగే ఇన్నారెడ్డి గారు ఇప్పటికే ఓవైపు అయితే విపక్షాలు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించాలని అయితే డిమాండ్ చేసిన నేపథ్యంలోనే మరి వీళ్ళు విదేశాల నుంచి రాని క్రమంలో మరి ప్రభుత్వం సిబిఐకి అప్పగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? శిరీష, ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరు పరిశీలిస్తుంది. అదే కాకుండా ఎక్కడైనా సరే ల్యాగ్ అంటే ఎక్కడైనా సరే ఎక్కువ సమయం తీసుకుంటుంది అనే కారణాలు కూడా పరిశీలిస్తారు. ఆ కారణాలు దేనివల్ల లేట్ అవుతా ఉంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూసుకొని ఒకవేళ అవసరం అనుకుంటే కోర్టే డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయొచ్చు, అది కూడా అవకాశం ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేసినా, సిట్ అధికారులు ఎంక్వైరీ చేసినా ప్రభాకర్ రావు అనే వ్యక్తి కనుక వస్తేనే ఈ లెక్క క్లియర్ అవుతుంది. ఆయన వస్తేనే చాలా విషయాలు బయటపడతాయి. రాజకీయ నాయకులు అదుపులో తీసుకుని విచారించి తర్వాత దాని మీద ప్రాసిక్యూషన్ నిలబడాలన్నా కూడా ప్రభాకర్ రావు తర్వాత ప్రభాకర్ అలాగనే ఈయన వస్తే చాలా కీలకమైన అంశాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఉంటేనే ఫర్దర్ ప్రొసీడింగ్స్ నడుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మరి కోర్టు సిబిఐకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం దర్యాప్తును పరిశీలిస్తారు. దర్యాప్తు చేస్తున్న క్రమం, సేకరించిన ఎవిడెన్సులు, జరుగుతున్న తీరు. సో దీంట్లో ల్యాగ్ ఎక్కడ జరుగుతూ ఉంది దాన్ని పరిశీలించిన తర్వాత కోర్టుగా నిర్ణయం తీసుకుంటే సిబిఐ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. లేదా కోర్టు ఆదేశాలతోటి కూడా వాళ్ళు రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తుంటే మనకు సమాచారం అంతా ఉంది శిరీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.